టీజీఐసెట్ వెబ్‌సైట్ వెళ్ళండి. ఎన్ఐసి అని ఉంటుంది. వెళ్ళిన తర్వాత క్యాండిడేట్ లాగిన్. ఇక్కడ మీ డీటెయిల్స్ ఇచ్చేయండి. వన్స్ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత సైన్ ఇన్ చేయండి. ఇట్లా వస్తుంది వన్స్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఓటీపీ క్లిక్ చేయాలి. ఇక్కడ డిక్లేర్ దట్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. తర్వాత క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ కొట్టండి. ఓకే, కొట్టిన తర్వాత ఇప్పుడు మీరైతే ఫస్ట్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు సిబిఐటి మీకు నచ్చింది కాలేజ్, అందులో చదువుదాం అనుకుంటారు. అది దేని కిందకి వస్తుంది డిస్ట్రిక్ట్ అనుకోండి. అది రంగారెడ్డి కిందకి వస్తుంది. రంగారెడ్డి కిందకి వచ్చింది కాబట్టి నొక్కండి, క్లిక్ చేయండి. ఇప్పుడు ఇంకా ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు విబిఐటి విజ్ఞాన్ భారత్ ఆఫ్ టెక్నాలజీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అది మేడ్చల్ కిందకి వస్తుంది. అందులో చదువుకుందాం అనుకుంటే విబిఐటి అనేది మేడ్చల్ కిందకి వస్తుంది కాబట్టి విబిఐటి నొక్కండి. ఇప్పుడు జేఎన్టీ ఓయూ అయితే హైదరాబాద్. ఓకే, ఇవి క్లిక్ చేస్తేనే మీకు ఆ కాలేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. అర్థమైనా? డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫామ్ ఒకటి. తర్వాత వన్స్ మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది. మీ డీటెయిల్స్, మీ క్యాస్ట్, మీ ర్యాంక్. ఇది ఎంబీఏ గురించి. కింది స్క్రోల్ చేస్తే ఎంసీఏ గురించి కూడా ఉంటుంది. ఇది ఎంసీఏ గురించి. చూడండి, ఇక్కడ నేను సేవ్ చేసిన ఆప్షన్స్ అట్లాగే ఉన్నాయి. ఇది ఇట్లా చూసుకోవచ్చు అసలు మీరు సేవ్ చేసారా, సేవ్ చేయలేదు ఆప్షన్స్. మీకు డౌట్ ఉంటే నేనైతే సేవ్ చేసిన ఆప్షన్స్ ఇవి 5 ఆప్షన్స్ సేవ్ అయ్యి ఉన్నాయి. మీరైతే లాస్ట్ డేట్ 30 లోపు అయితే మళ్ళీ సేవ్ చేసుకోవాలి. దాన్ని ఫ్రీజింగ్ ఆప్షన్స్ అంటూ సంథింగ్. మళ్ళీ 30 ఆప్షన్ లాస్ట్ డేట్ లోపు వచ్చి మళ్ళీ సేవ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకోటి మెయిన్ నోటీస్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఎంసీఏ వాళ్ళకి చేసినప్పుడు ఇక్కడ సేవ్ ఆప్షన్స్ కింద ఉంటాయి ఎంసీఏ వాళ్ళకి. ఎంబీఏ వాళ్ళకి పైన ఉంటాయి. ఇక్కడ మీరు ఆప్షన్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు సేవ్ ఆప్షన్స్ ఇక్కడ చేయాలి ఎంబీఏ వాళ్ళు. ఎంసీఏ వాళ్ళకి కిందనే ఉంటుంది. మీకు చూపిస్తే ఎంసీఏ వాళ్ళకి కిందనే ఉంటుంది ఆప్షన్స్, సేవ్ ఆప్షన్స్. ఓకే, నేను చేసిన కదా. వన్స్ అయితే మీరు ఇట్లా ఆప్షన్స్ పెట్టినప్పుడు, వెబ్ ఆప్షన్ పెట్టినప్పుడు ఎంబీఏలో కానీ ఎంసీఏలో కానీ మీరైతే ఫస్ట్ ఇట్లా పెట్టినప్పుడు, నేనైతే ఇట్లా పెట్టినా కదా. వన్స్ ఇట్లా పెట్టిన తర్వాత కిందికి సేవ్ ఆప్షన్స్ నొక్కండి. ఇక్కడ మీరు హాల్ టికెట్ నొక్కలేదని చూపిస్తుంది. హాల్ టికెట్ వన్స్ హాల్ టికెట్ నెంబర్ నొక్కిన తర్వాత అది ఎంసీఏ కాబట్టి కింది స్క్రోల్ చేయండి. ఇక్కడ సేవ్ ఆప్షన్స్ ఉన్నాయా, సేవ్ ఆప్షన్ చేయండి. ప్రాసెస్ మే టేక్ సమ్ టైమ్ అన్నాం. ఓకే, చూసినట్టయితే మీకు ఇక్కడ ఆప్షన్స్ సేవ్ అయినాయి. టోటల్ 5 ఆప్షన్స్ అవి సేవ్ ఇట్లా వస్తుంది. ఇది డిస్ప్లే అవుతుంది. ఇది వన్స్ ఇట్లా మంచి మీకు క్లీన్ గా చూపించిన తర్వాత మీరు నీట్ గా లాగౌట్ కావాలి. లాగౌట్ అయితేనే మీకు పీడిఎఫ్ అనేది వస్తుంది, స్లిప్ వస్తుంది. మీరు ఏమైనా సేవ్ చేసి మీరు లాగౌట్ మీద నొక్కిన తర్వాత మీకు ఇది అట్లా వస్తుంది. కంఫర్మ్ టు లాగౌట్, క్యాన్సిల్ లాగౌట్, సేవ్ అండ్ లాగౌట్. సేవ్ అండ్ లాగౌట్ నొక్కండి. కంఫర్మ్ టు లాగౌట్ నొక్కినా ఏం ప్రాబ్లం ఉండదు, ఏం కాదు. సేవ్ అండ్ లాగౌట్ కొట్టండి. సేవ్ అండ్ లాగౌట్ కొట్టండి. వన్స్ హాల్ టికెట్ నెంబర్ కొట్టిన తర్వాత ఇట్లా వస్తుంది. నేనైతే 5 కాలేజెస్ పెట్టాను. 5 కాలేజెస్ ఇట్లా వచ్చింది నాకు ఎంసీఐ. దీన్ని ప్రింట్అవుట్ చేసుకోవచ్చు. సిస్టంలో కూడా డైరెక్ట్ పీడిఎఫ్ వచ్చేస్తుంది మీకు. మొబైల్లో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ వెబ్ ఆప్షన్ ఎట్లా పెట్టాలి. వెబ్ ఆప్షన్ పెట్టిన వెబ్ ఆప్షన్ సేవ్ అయినా లేదో చూసుకోనికి ఇట్లా ఈ రెండింటికి యూజ్ అవుతుంది. ఓకే.